గత 3 రోజుల నుండి దొన్నిపాడు మండలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి దాదాపు ప్రజల దగ్గర నుండి ప్రతి ఒక్కరి దగ్గర నుండి 3,50,000 రూపాయలు చెప్పి కలెక్ట్ చేశారు. కొన్ని వేల మందితో దాదాపు 1,500-2,000 మందితో కలెక్ట్ చేశారు. దీని వెనక ఎవరున్నారు? ఇలాంటి స్కామ్ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అక్కడ. ఎందుకంటే మహేశ్వరరెడ్డి అనేవాడు, కొండమాపల్లి మహేశ్వరరెడ్డి అనేవాడు ఎవరో అందరికీ తెలుసు. నిన్న మన ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆడికి వచ్చారు. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆఖరికి ఒక సామాన్య వ్యక్తి దాదాపు 100 కోట్ల పైన అంటున్నారు. అంత అమౌంట్ కలెక్ట్ చేస్తే వాడు ఈరోజు కనపడట్లేదు, వాడు ఇంకొక 4 రోజులు పోయినాక మేము వెతికి తీసుకొస్తామని చెప్పి అఖిలప్రియ వచ్చి ప్రజల్లో చెప్తుంటే ఆఖరికి ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. అందరికీ అర్థమైంది ఏంటంటే వాడు ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు తెలుగుదేశం కార్యకర్తే అతను, అఖిలప్రియ దగ్గరే ఉన్నాడు, ఆమె అన్నదండలతోనే ఉన్నాడు అని అంటున్నారు. ఈమెమో లేదు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంటున్నారు. సో ఈరోజు లాస్ట్కి ఎంత దిగజారిపోయారు మీరు నాకు అర్థం కావట్లేదు. పరిష్కరించగలుగుతావను? ఈరోజు ప్రజలు ఈ సమస్యను పరిష్కరించే విధానం ఇదేనా? అక్కడికి వెళ్ళావు, ఏం మాట్లాడాలి? నువ్వు నిజంగా పరిష్కరించాలంటే ఒక సామాన్య వ్యక్తిని కూడా పట్టుకోలేని ప్రభుత్వం ఇది. ఒక ప్రభుత్వమా? 4 రోజులు అవుతుంది. ఒక చిన్న వ్యక్తి, వాడు తెలుగుదేశం కార్యకర్త, అలాంటి వాడు ఈరోజు 100 కోట్ల దాకా కలెక్ట్ చేసినాడంటే వాడిని పట్టుకోవడం కూడా చేత కావట్లేదంటే దీని వెనక ఎవరున్నారు? ఖచ్చితంగా మీ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు హస్తమన్నా ఉండాలి. లేదంటే ఎందుకు మీరు వాడిని పట్టుకోలేకపోతున్నారు? అంత పనికిమాలిన ప్రభుత్వమా మీది? ఆఖరికి ఒక చిన్న కార్యకర్తను ఒక మోసం చేసేవాడిని కూడా పట్టుకోలేని స్థాయిలో మీ ప్రభుత్వం ఉందంటే ఇంకెందుకు మీరు ప్రభుత్వం రన్ చేస్తున్నారు? ఈరోజు ఆర్లగడ్డని ఒక స్కామ్ ఆర్లగడ్డగా మార్చేసినాం. కోళ్ళు స్కామ్లే, ఉద్యోగాలు స్కామ్లే, రైతులు స్కామ్లే, ఆఖరికి ప్రతి ఒక్క దానిలో స్కామ్ అయిపోయింది. వారం అవుతుంది, ఏం చేసినావు అమ్మ నువ్వు? మళ్ళీ ఇప్పుడు సడన్గా నిన్న ప్రత్యక్షమయ్యి డైరెక్ట్గా వచ్చి వైసీపీ నాయకుడు అని ప్రెస్ మీట్ పెడతావు. సరే, దీన్ని నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తీసుకుపో ముఖ్యమంత్రి దగ్గరికి. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఏం చేస్తుంది మీ పోలీస్ యంత్రాంగం కానీ ఎవరైనా కానీ? ఒకటి కూడా బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే దీంట్లో మీ హస్తం ఉందని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుతున్నారు. ఈరోజు కొంతమంది డైరెక్ట్గా చెప్తున్నారు అతను వచ్చేసి వికారాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నాడంట. ఎవరిదా ఫామ్ హౌస్? ఇప్పటికైనా డ్రామాలు ఆపి వెంటనే వాడిని తీసుకురండి, ఎక్కడున్నాడో పట్టుకొచ్చి దీని మీద ఎంక్వైరీ చేపిస్తావా? ఏం ఎంక్వైరీ చేపిస్తావా? చేయించు. లేదంటే అందరూ కూడా ఈరోజు ప్రజలు నమ్మే విధంగా అందరూ నమ్మాల్సి వస్తుంది. దీంట్లో మీ పాత్ర కూడా ఉందని చెప్పేసి